హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అండి. దొండకాయలు బాగా మట్టిగా ఉన్నప్పుడు మనం ఒక 10 నిమిషాలు వాటర్లో వేసేసుకున్నామంటే చక్కగా మట్టి అంతా వచ్చేస్తుందండి. మా ఆయన్ని దొండకాయలు తేమంటే చూడండి నా సైజు కాయలు తెచ్చాడు దొండకాయలు. ఇవి మగ్గుతాకే చాలా సేపు పడతాయండి టైము. ఏదన్నా చిన్న బెండకాయ టేస్ట్ బాగా రుచిగా ఉంటుంది. ఈ దొండకాయ చూసారు గేదెల్లా ఉన్నాయి. చూసారా 10 నిమిషాలు నానబెట్టుకోగానే చక్కగా తెల్లగా వచ్చేసి దొండకాయలు మంచిగాని. వీటిని కడగడానికి శ్రమ పడక్కర్లేదండి. మనం మంచిగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మట్టి అంతా వచ్చేస్తుంది. 2 సార్లు వాష్ చేసుకుంటే అయిపోతుంది. దొండకాయ ముక్కలు కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దొండకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. దొండకాయ పదార్థానికి కావాల్సిన పదార్థాలండి: ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ దొండకాయలు బాగా లావుగా ఉన్నాయి కాబట్టి ఇవి సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మెల్ట్ చేసుకొని దాంట్లో ఉన్న నీరంతా తీసేసి వేపుడు దాంట్లో వేస్తాయండి. కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి పిసికేస్తాయండి. అందులో ఉన్న వాటర్ వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత దాన్ని గట్టిగా పిండుకొని ఫ్రై దాంట్లో వేసుకుంటే బేగా మగ్గిపోతుందండి దొండకాయ అన్నది. నేను పసుపు అన్నది నూనెలో వేసేసుకుంటానండి. నూనెలో వేసుకుంటే కలర్ బాగుంటుందండి, పసుపు కలరు. వెల్లుల్లిపాయలు బాగా కొంచెం ఎగనివ్వాలండి. వెల్లుల్లిపాయలని అన్నం తినేటప్పుడు కొంచెం పసుపుగా ఉంటుందండి. రైస్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వావ్ బాగుందనేసి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, గట్టిగా పిండేసుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. బాగా ఉప్పు వేసుకొని పిసికేసుకున్న ముక్కలు వేసేసుకోవాలండి. కలిపేసిన దొండకాయ ముక్కలు వేసానండి. అదే గట్టిగా పిండేసి దాంట్లో ఉన్న వాటర్ అయితే తీసేనండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. దీన్ని దొండకాయల్ని మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. సగం మగ్గిందండి దొండకాయలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొబ్బరి వేసేసుకుంటే అండి బేగా త్వరగా మగ్గిపోతుందండి. కొబ్బరి అండి నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఈ కొబ్బరి అందరూ వేసేసుకుంటాండి. కొబ్బరి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. చాలా మంచిదండి హెల్త్కి అయితే కొబ్బరి. రోజుకో చిన్న ముక్క తిన్నా ఇంకా మంచిదండి కొబ్బరి అయితే. కొబ్బరి వేసేసుకుంటాం వల్ల మనకి బేగా మగ్గిపోతుందండి దొండకాయ అన్నది. నేను కొబ్బరి అన్నది వేసేసుకున్నానండి. దీన్ని బాగా కలపాలండి. మా పాప మాటలు వినిపిస్తూ ఉంటాయి. చిన్న పాప అండి మా పాప, కొంచెం ఏమి అనుకోకండి. కొబ్బరి వేసేసుకున్నానండి, కలిపేసుకున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోతుందండి. కొబ్బరితో బేగా మగ్గిపోతుందండి. చూడండి మటన్లో కూడా కొబ్బరి ముక్క వేసి ఉడకబెడతారు, ఎందుకంటే బేగా మగ్గుతుందని కొబ్బరి వేస్తారండి. నేను అందుకే సగం మగ్గాక కొబ్బరి వేసానండి. కొబ్బరి వేసేసి ఒక 5 నిమిషాలు మూతెట్టుకుంటే బేగా త్వరగా అయిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. సాల్ట్ సరిపోలేదండి, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గిపోయిందండి దొండకాయలు. నాకు కొంచెం వాటర్ వస్తాం వల్ల అటు వెళ్ళానండి, లైట్గా కొంచెం అడుగంటిందండి. ఇప్పుడు ఇందులోని కొంచెం వెల్లుల్లిపాయలు 4 దంపుకొని వేసుకుంటే అండి లాస్ట్లో దింపే ముందు సువాసన మాత్రం భలే ఉంటుందండి. వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాయండి. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటే బాగుంటుంది. బాగా కలిపేసుకున్నానండి. వెల్లుల్లిపాయ కారం వేసేసుకున్నాను. దింపే ముందు వెల్లుల్లిపాయలు వేసుకుంటే భలే ఫ్లేవర్ వస్తుందండి, మంచి వాసన వస్తుంది. ఆ వాసనకే తినేయాలి అని అనిపిస్తుందండి. మగ్గిపోయిందండి బాగా. ఇందులో లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని వేసేసుకునండి. ఇంకంతే, వెల్లుల్లి కొబ్బరికాయ దొండకాయ ఫ్రై రెడీ. ఇలా ఒక్కసారి చేసుకుంటే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ అక్కర్లేదు, చారు అక్కర్లేదు, దాంతో కలుపుకొని కడుపు నిండా భోంచేయచ్చండి.
సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నాను సేమ్ అలా చేస్తే సేమ్ చాలా బాగుంటుంది. బిర్యానీ కూడా ఈ పట్టు క్లారిటీగా చూపించి నా మాటల ద్వారా చెప్తానండి మీ అందరికీ.